నా కొడుకు చేత చెప్పు దెబ్బలు తిని వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటే వదిలేస్తా. రమ్మును నీ మొగుడిని. మాతో పెట్టుకుంటే తలరాతలు మారిపోతాయి. వాళ్లతో పెట్టుకుంటే తలకాయలే లేచిపోతాయండి. హ్యాపీ జంపింగ్ అమ్మా. Nós festa de fim de semana. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. చెప్పా నా కొడుకు 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడకు మాంచి టేకి పెట్టుకునుకోమని మేకులు తిప్పి పాతొస్తా. దమ్ముంటే పాలిగ్రామని చూస్తున్నాం. ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? వాడి ఒంట్లో ఉన్నది నెత్తురో యాసిడో అర్థం కాలేదన్నా. నోట్లో నుంచి మాట వచ్చే లోపు చంపేసినాడన్నా. నాన్న చచ్చిపోయాడే, నువ్వేంటే? కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు, ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. బద్దలేసిపోతాయి అతను ఎలా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా మొత్తెక్కి ముందు తాగినట్టు మొత్తెక్కినట్టు పూనకం వచ్చింది. పూనకం దిగినాక అర్థమైంది, అబ్బాయి మనం ఎక్స్ట్రాల్ చేసామని.